హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. వేసవికాలం వచ్చిందంటే చాలు కదా! ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కోసం మారం చేస్తారు. ఇలా ఇంట్లో చేసుకుంటే ఇంకా బయట కొనాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే చాలా సింపుల్‌గా, ఈజీగా అండ్ టేస్టీగా ఇలా కుల్ఫీ చేసివ్వండి. పిల్లలు ఇంకెప్పుడు బయట కొనమని మారం చేయరు. ఇలా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా కుల్ఫీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 లీటర్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ పాలలో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా బాయిల్ చేసుకోవాలి. అలాగే ఈ మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఇందులోంచి ఒక 5-6 టేబుల్ స్పూన్స్ మిల్క్ మనం పక్కకు తీసుకోవాలి. ఆ మిల్క్‌ని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుంటాము. ముందుగా నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే పక్కన పెట్టుకున్నాను తీసి. ఈ ప్రాసెస్ చేసేలోపు మనకు మిల్క్ అయితే కొంచెం బాగానే మరుగుతాయి. ఇందులోకి మీరు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసినా పర్వాలేదు. నేనిక్కడ వెనిల్లా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఉండలు లేకుండా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు పాలనైతే చూడాలి. పాలు చూసారుగా సగానికి మరిగిపోయాయి. ఈ టైంలో మనం ఇందులోకి షుగర్ అయితే ఏసుకోవాలి. నేను పావు కప్పు షుగర్ అయితే వేశాను. ఈ షుగర్ అంతా మెల్ట్ అయినంత వరకు కలుపుకోవాలి. మనకు మిల్క్ కొంచెం థిక్‌గా అవుతాయి. అంటే మనం వేసిన క్వాంటిటీ కంటే కొంచెం తగ్గుతాయి. ఎప్పుడైతే అలా అనిపించిందో అప్పుడు మనం షుగర్ వేసిన తర్వాత, షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న మిల్క్‌ని ఇందులోకైతే కలుపుతూ వేసుకోవాలి. అలాగే కస్టర్డ్ మిల్క్ వేసినప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత ఎంతో టైం పట్టదండి. మనం ఈ కస్టర్డ్ మిల్క్ వేయగానే మనకి ఈ కన్సిస్టెన్సీ అంతా కొంచెం థిక్‌గా మారుతుంది. అలా థిక్‌గా మారిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం దీన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లోకి వేసుకోవాలి. అలాగే మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదు అంటే, ఈ కస్టర్డ్ పౌడర్ ప్లేస్‌లో మీరు కార్న్ ఫ్లోర్ కూడా వేయొచ్చు. కార్న్ ఫ్లోర్ వేస్తే యెల్లోగా రాదు, వైట్‌గా వస్తుంది. అంతే తేడా. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా లేదు అంటే, ఈ మిల్క్‌ని మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ మరిగిస్తే మనకి థిక్‌గా మలై లాగా ఫార్మ్ అవుతుంది. అది కూడా మనం మౌల్డ్స్‌లో వేసుకొని ఐస్ క్రీమ్ లాగా చేసుకోవచ్చు. ఇదిగోండి చల్లగా అయ్యాక నాకైతే కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. దీన్ని మనం మౌల్డ్స్‌లోకి వేసుకోవాలి. నేను తీసుకున్న మౌల్డ్స్ పిల్లలకి అట్రాక్టివ్‌గా ఉండడానికి నేను ఇలాంటి మౌల్డ్స్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే మౌల్డ్స్‌లోకి ఫిల్ చేసే ముందు మంచిగా మౌల్డ్స్‌ని వాష్ చేసుకోవాలి. దాని తర్వాతే మనం అన్నిట్లోకి ఫిల్ చేసుకోవాలి ఐస్ క్రీమ్‌ని. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం స్పూన్ యూజ్ చేస్తూ మనం మౌల్డ్స్‌నైతే ఇలా ఐస్ క్రీమ్‌తో ఫిల్ చేసుకోవాలి. అన్ని మౌల్డ్స్‌లో ఐస్ క్రీమ్‌నైతే ఫిల్ చేసిన తర్వాత వాటి క్యాప్స్‌తో మనం క్లోజ్ చేసి వీలైతే ఓవర్‌నైట్ లేకపోతే ఒక 5-6 అవర్స్ పెడితే చాలు. మనకి ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఒకవేళ మీ దగ్గర మౌల్డ్స్ లేకపోతే ఎలా చేయాలో కూడా చెప్తాను. అందరింట్లో టీ తాగే గ్లాసెస్ అయితే ఉంటాయి కదా! ఆ గ్లాసెస్‌నైతే తీసుకోవాలి. మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ రెమెడీని ఈ గ్లాసెస్‌లో అయితే ఫిల్ చేసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న అయితే బటర్ పేపర్ లేకుంటే సిల్వర్ ఫాయిల్ ఈ రెండిట్లో దేన్నైనా యూజ్ చేయొచ్చు. ముందుగా బటర్ పేపర్‌ని ఒక స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బటర్ పేపర్‌ని ఇలా గ్లాస్ మీద ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక బ్యాండ్‌ని తీసుకొని ఇలా అయితే పెట్టేయాలి. ఇలా మనం ఎన్ని గ్లాసెస్ తీసుకుంటే అన్నిటికి ఇలానే పెట్టుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకొని మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి ఇలాగా. దీనిలో మనం ఐస్ క్రీమ్ స్టిక్‌నయితే ప్లేస్ చేసుకోవాలి. నా దగ్గర వేరే మోల్డ్ స్టిక్ ఉంది. అదైతే నేను పెట్టాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్ స్టిక్స్ కూడా లేవు. అటువంటప్పుడు స్పూన్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వీటినైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఒక 6 అవర్స్ పెడితే సరిపోతుంది. ఫ్రిడ్జ్‌లోంచి తీసాక ఐస్ క్రీమ్స్ అయితే మంచిగా సెట్ అయిపోయాయి. వీటిని మనం ఇప్పుడు డీమోల్డ్ చేయాలి. డీమోల్డ్ చేయడానికి కొంచెం వాటర్ అయితే మనం తీసుకోవాలి. ఇవి నార్మల్ వాటర్, హాట్ వాటర్ కాదు. ఫస్ట్ మనం ఫ్రిడ్జ్‌లోంచి తీసుకున్న ఐస్ క్రీమ్‌నయితే ఒక 1 మినిట్ పాటు ఈ వాటర్‌లో ఉంచాలి. తర్వాత పైనున్న పేపర్ రిమూవ్ చేసి, ఇప్పుడు మెల్లగా స్టిక్‌ని పట్టుకొని లాగితే మనకి ఐస్ క్రీమ్ అయితే ఈజీగా డీమోల్డ్ అవుతుంది.
అప్పటికి మీకు రాలేదంటే ఇంకొక 30 సెకండ్స్ పాటు వాటర్‌లో ఉంచండి. ఈజీగా అయితే డీమోల్డ్ అయిపోతుంది. ఇలాగే మనం తీసుకున్న ఐస్ క్రీమ్స్ అన్నీ వాటర్‌లో ఒక 1 మినిట్ పాటు డిప్ చేసి ఈజీగా పైకి లాగితే డీమోల్డ్ అయితే అయిపోతాయి. ఇలా చాలా ఈజీగా ఈ ఐస్ క్రీమ్ కుల్ఫీ అయితే తయారు చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలా అయితే ఇంకా ఎప్పుడు బయట ఐస్ క్రీమ్స్‌నే అడగరు. ఇంట్లోనే చేసి ఇమ్మంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో గురించి ఏమనిపించిందో కమెంట్ చేయడం ఇంకా మర్చిపోవద్దు. మరి ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.